ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, మా దినచర్య గురించి మామూలుగా చెప్పాము. అవును. మీ దినచర్య అంటే మీరు చాలా స్ట్రిక్ట్ డైట్ లో ఉంటారు కదా సార్. అవును. సో అది మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలని, అది నా ద్వారా చాలా మందికి. అంటే నేను 22 ఏళ్ల నుంచి కూడా రోజుకు 2 సార్లే తింటాను. అంటే మార్నింగ్ 10 లోపు ఒట్టి వాటర్ తాగుతూ ఉంటాం. 10ంటికి జ్యూస్ తాగామనుకోండి, 11:30, 12 గంటల లోపు పుల్కా కర్రీస్, ఒక 1/2 కేజీ, 3/4 కేజీ కర్రీస్. ఎప్పుడన్నా రైస్ తింటే ఒక స్పూన్ అంతే, అన్నం ఎక్కువ తినం అసలు. కర్రీసే మెయిన్గా ఉంటాయి, పప్పు, ఆకుకూర. అంటే ఉప్పు నూనె లేని ఆహారాలు 100% 0 ఆయిల్ 0 సాల్ట్ కంప్లీట్గా. రా ఫుడ్ తింటే ఇక్కడ కొన్ని నట్స్, ఫ్రూట్స్ తింటాను, ఉడికినవి తినమే కాదు. ఈవినింగ్ 4 వరకు 5 వరకు వాటర్ తాగి, ఈవినింగ్ 5 to 6, 6:30 లోపు 5 రకాల నట్స్ నానబెట్టినవి, బాదం, పిస్తాలు, వాల్నట్స్, గ్రౌండ్ నట్స్, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, ఇట్లాంటి పప్పులన్నీ తిని, ఖర్జూరాలు, ఫ్రూట్స్ తింటాం అనమాట. బిఫోర్ 6:30 డిన్నర్. అంటే రోజుకు 2 సార్లు తినే పద్ధతి. ఉడికింది లేనప్పుడు రా ఫుడ్ ఉంటుంది మార్నింగ్. నాకు ఒక చిన్న డౌట్, ఇది 5 o'clock తినేది, అది మార్నింగ్ తినాలంటారు కదా మామూలుగా? మార్నింగ్ తింటాం అలవాటుగా చేసుకుంటారు చాలా మంది, స్ప్రౌట్స్ కానీ, డ్రై నట్స్ కానీ. ఈవినింగ్ ఉడికింది తినొచ్చు అని అట్లా పెట్టుకుంటారు. ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ మంచిదని నేను ఎక్కువ చెప్తుంటాను. ఒకటి ఫ్రూట్స్ తింటాను, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒకటి డిన్నర్లో ఫ్రూట్స్ తింటారన్నారు, అది అన్నిటికంటే బెస్ట్. ఎక్కువ జబ్బులు వచ్చేది డిన్నర్లో తినే ఆహారం ద్వారా వస్తాయి. అందుకని లంచ్, బ్రేక్ఫాస్ట్ కంటే డిన్నర్ మెయిన్గా హెల్త్ గురించి మనం ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అందుకని డిన్నర్ ఎప్పుడుకి వస్తాయి న్యాచురల్గా సలాడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, కొద్దిగా డ్రై నట్స్ కానీ, ఇలాంటి వాటితో కంప్లీట్ చేయటం అనేది మంచిగా నిద్ర పట్టడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి, బాడీ నైట్ రీఛార్జ్, రిఫ్రెష్ అవ్వడానికి, రిపేరు, క్లీనింగ్ అవ్వడానికి, మార్నింగ్ ఫ్రెష్గా నిద్ర లేవటానికి, వీటన్నిటికీ డిన్నర్ చాలా మెయిన్. అంటే డిన్నర్ లో ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటారా? బాగా తినొచ్చు, బాగా తినొచ్చు. ఓకే, లైట్ ఫుడ్ కింద వస్తుంది సార్. అది మంచి ఫుడ్. అంటే నేను ఎక్కడో విన్నాను ఫ్రూట్స్ డిన్నర్ లో తీసుకోకూడదు అని. అంటే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు వండిని అన్ని మళ్ళీ వాళ్ళు తినకుండా పళ్ళు తినేస్తే మిగిలితే కదా, దానివల్ల తినకూడదంటే చచ్చినట్టు అది మైండ్ లో పడిపోయి, ఓ ఇది మంచిది కాదు, ఇది మంచిది అంటాను, వాళ్ళు వండిని తింటారు. సార్, ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు కదా, అది మేము కూడా చేయకుండా ఉండొచ్చు అట్లా? అంటే అసలు ఆర్టిస్టులకి టైం లేకుండా తినేవారికి, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉండేవారికి 3 time షెడ్యూల్ అసలు కరెక్ట్ కాదు. 2 time షెడ్యూల్ చాలా కరెక్ట్. ఇంకెక్కువ పని చేయాలనుకోండి, ఏకభక్తం చేయటం షూటింగ్స్లో ఉన్నప్పుడు ఇంకా మంచిది ఆర్టిస్ట్. ఇది ఖాళీ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఎప్పుడన్నా కానీ ఒకసారి గట్టిగా తినేసి, లేకపోతే ఉదయం తినేసి, మిగతా టైం తినకుండా అట్లా మెయింటైన్ చేయొచ్చు. అంటే మైండ్లో తినమనుకుంటే ఆకలి అవ్వదమ్మా. ఇట్లా 2 సార్లు అనేది బెస్ట్ మీకు. ఇప్పుడు వెయిట్ పెరగకుండా ఉంటాం, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ ఏజ్ పెరిగినా ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి 2 సార్లు తినడం. ఎక్కువ తిండి తిన్నాం అనుకోండి, వీటన్నిటిని డైజెషన్ చేయడానికి, వీటన్నిటి నుంచి వచ్చే వేస్ట్ని క్లీన్ చేయడానికి మన ఎనర్జీ లెవెల్స్ సగం వేస్ట్ అయిపోతాయి. అందుకనే మన పెద్దలు తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు, ఎక్కువ తింటే తగ్గున బ్రతుకు. ఇది తెలిస్తే ఆరోగ్యం, తెలియకపోతే అనారోగ్యం. మీరు ఇట్లా ఉంటేనే చూస్తారు, ఎందుకంటే బక్కగా అయితే మీకు చూడరు. అందుకని మీరు డైలీ 2 times తీసుకోవాలి ఫుడ్ అనే దానికి. మార్నింగ్ ఎర్లీగా తీసుకుంటాం కదా సార్, 7 కట్లా సెట్కి వచ్చేసి సమ్ ఇడ్లీ అలాగా తీసుకుంటాము. ఒకవేళ లంచ్ చేయాల్సి ఉంటే 1:32 కలా బ్రేక్ ఇస్తారనమాట. ఆ టైంలో మనకి ఏ ఫుడ్ అయితే తీసుకుంటే మార్నింగ్ కొంచెం మనకి ఆకలి వేయకుండా ఎక్కువసేపు వర్క్ చేయగలుగుతాం అట్లా. మార్నింగ్ అండి తక్కువ టైంలో తినేళ్ళాలంటే ఒక పద్ధతి ఉంటుంది. కొంచెం నమలటానికి ఒక అరగంట, గంట ఖాళీ ఉందనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, మనకి సమయాన్ని పట్టి పెట్టుకోవచ్చు. తక్కువ టైంలో తిని వెంటనే అటెండ్ అవ్వాలంటే మాత్రం విత్తనాలు, కొంచెం శనగలు, పెసలు, బొబ్బర్లు, రాజ్మా గింజలు ఇట్లాంటివి ఉంటే చూసారా, కాబోలి శనగలు, ఇట్లాంటివన్నీ నైట్ నానపెట్టుకుని ఉదయం వీటిని ఉడకపెట్టేసేసి, ఆ ఉడకపెట్టిన వాటిలో ఒక 30-40% తీసి మిక్సీ వేయాలి ముక్కా చెక్కలు, మిగతా వాటిని గింజలుగా ఉంచుకోవాలి. దీన్ని కాస్త కలిపి టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేసి చాట్ లాగా తాలింపు పెట్టేసుకుంటే బౌల్లో పెట్టుకెళ్తే 1 డజన్ ఇడ్లీలు తింటే ఎంత బలం వస్తుంది అనిపిస్తుందో, ఓకే, ఇవి ఇన్ని తిన్నా అంత వచ్చేస్తుంది. టేస్ట్గా నిమ్మకాయ వేసుకుని ఇట్లా నంచుకుంటూ వేడివేడిగా తినేసి బౌల్లో పెట్టుకెళ్ళిపోయారు మీరు హాట్ క్యారేజ్లో, చక్కగా వెంటనే తినేయచ్చు. చాలా బలంగా ఉంటాయి, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వీళ్ళకి
బాగుంటుంది. ఇట్లాంటివి తినవచ్చు. టైం ఉందనుకోండి ఇలాంటివి కొన్ని స్ప్రౌటింగ్ లాగా చేసుకుని ఈ విత్తనాలని కొంచెం పెట్టుకుని మెల్లగా తినచ్చు. అంటే మైండ్ పెట్టి కాన్సన్ట్రేషన్తో యాక్ట్ చేయాలి, తక్కువ టైంలోనే రిపీట్స్ ఎక్కువ రాకుండా చేయాలి, యాక్టివ్గా ఉండాలన్నప్పుడు ఉడికిని తింటే డల్ అవుతారు. సినిమా వాళ్ళకి కానీ ఆర్టిస్టులకి చాలా మందికి టెక్నిక్ తెలియదు. మేము ఎప్పుడు షూటింగ్స్లో ఉడికిని తిని షూటింగ్స్ 2-3 గంటల గ్యాప్ ఉంటే కానీ తిన్నాం. షూటింగ్స్ ఎక్కువ చేయాలంటే రా ఫుడ్ తింటుంటాం. రా ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు అట్లాంటి సందర్భాల్లో ఫ్రెష్గా స్ప్రౌట్స్ ఇలాంటి కొన్ని డ్రై నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ లాంటిది ఫ్రూట్స్ తినవచ్చు. వెళుతూనే కారులో ఒక అరగంట ఉంది, డ్రైవర్ తోలుతుంటాడు, మనం తింటూ వెళితే టైం వేస్ట్ అవ్వదన్నమాట. కానీ 2 times మాత్రం చాలా బెస్ట్. గ్యాప్ అనేది ఎక్కువ గంటలు పొట్టకి ఇవ్వాలి. జబ్బులు రాకుండా రక్షించేది పొట్ట. గ్యాప్ ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు అంతా హీలింగ్, రిపేరింగ్ అట్లా ఉంటుంది. డాక్టర్ గారు నాకేంటంటే నాకు సిజేరియన్ 2 అబ్బాయిలు 2. నాకు పుట్టింది మ్యాక్రో బేబీస్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చాక అక్కడ ఏంటంటే మామూలుగా మన ఇండియా వాళ్ళు నడుము కట్టుకుంటారు అంటారు కదా, అక్కడ వాళ్ళు ఎలా చేయరు. వాళ్ళు ఏంటంటే విజిటింగ్కి వస్తారనమాట నర్సెస్. అప్పుడు నేను నడుము కట్టుకొని ఉంటే తీసేసి ఇది వీఆర్ గోన్ అంటే మేము ఇమిగ్రేషన్కి కంప్లైంట్ చేస్తాము, మీరు ఇలాంటివి చేయకండి, మీరు ఇండియా ఇల్లు చేసుకోండి, అలాంటివి ఏమైనా ఉంటే అని చెప్పినట్టుగా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. సో నేను నడుము కట్టుకోవాలి. బట్ నాది సిజేరియన్ కాబట్టి పొట్ట అలానే ఉండిపోయింది. దాన్ని మనం ఎలా బ్యాక్ తీసుకెళ్ళవచ్చు? నా పిల్లలు చిన్నగానే ఉన్నారు, 11 years and 13 years. ఇప్పుడు సాయంకాలం ఎర్లీగా తినటంలో పొట్ట బాగా ఓకే, అన్నిటికంటే 4-3, 5 డిన్నర్ క్లోజ్ చేసేసారనమాట. కానీ కుదరపోతే 6-7 2 సార్లు తినటంలోను ప్లస్ ఎర్లీగా డిన్నర్ తినటంలోను పొట్ట బాగా తగ్గుతుందమ్మా. గ్యాప్ ఉండటం వల్ల ఈ ఫ్యాట్ కూడా బాడీ వాడుకుంటుంది. పైగా లంచ్లో కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా తినేటప్పుడు 2 సార్లు, ఒకసారి ఈవినింగ్ ఇట్లా తింటారు. మార్నింగ్ టైం తినేటప్పుడు రైస్ అవాయిడ్ చేస్తే పొట్ట తగ్గుతుంది. రైస్కి ఎక్కువ పొట్ట వస్తుంది. పప్పు ఆకుకూరలు ఎక్కువ తింటే పొట్ట రాద్దాన్ని. ప్రోటీన్ ఫుడ్ ఆకుకూర కానీ కర్రీ కానీ ఎక్కువ తినచ్చు. డాక్టర్ గారు మాకేంటంటే ఎక్కువ శాతం స్టాండింగ్ ఉంటుంది కదా, మాకు కొన్ని సీన్స్ 20-30 pages సీన్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే మేము స్టాండింగ్లోనే ఉండాలి. మళ్ళీ వెళ్ళి కూర్చోగానే ఇక్కడ పెయిన్స్ వచ్చేస్తున్నాయి మాకు, అదేదో స్టక్ అయిపోయినట్టు అయిపోయి అట్లవుతుంది. దానికి కొంచెం చెప్తారా? ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరికీ అదే ప్రాబ్లం ఉంది. ఇంటికి వెళ్ళాక కూర్చుంటాం, పడుకుంటాం. స్టూడియోలో కానీ షూటింగ్లో కానీ నుంచోవటం అంటే మూమెంట్ లేదు. తిరుగుతున్నప్పుడు అది ఉండదు. కదలకుండా నుంచోవటం వల్ల వచ్చే సమస్య. దీనికి కొన్ని ఈ కాళ్ళల్లో కొంచెం యాక్టివ్గా ఉండాలంటే మెట్లు ఎక్కడన్నా ఉన్నప్పుడు దిగేటప్పుడు లిఫ్ట్ వాడకపోతే ప్రాబ్లం చాలా. ఆ మజిల్ లూజ్ అవుతుంది, కండరాలు బలపడతాయి. ఎక్కువసేపు నుంచి ఉన్నా మీకు ఎనర్జీ లెవెల్ స్టక్ అయిపోయినట్లు అయిపోతాయి, మాకు స్టిఫ్గా అయిపోతాయి అన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు ఇది మోకాళ్ళ నొప్పులు దిగేటప్పుడు మెట్లు వాడినప్పుడు రావు. బరువు మీద ఎక్కితే వస్తాయి కానీ దిగితే రావు. ఇప్పుడు మేము 5 అంతస్తు 6 అంతస్తు నేను రోజు 15-20 సార్లు అయినా సరే లిఫ్ట్ వాడినాం. టైం ఉంటే ఎక్కేటప్పుడు కూడా ఎక్కుతాం అప్పుడు ఈ ఏజ్లో. కానీ టైం లేనప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం లిఫ్ట్లో 5th floorకి ఎక్కుతాం. దిగేటప్పుడు ఎప్పుడూ లిఫ్ట్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ అనమాట, ఇంకో చేయక్కర్లా దానికోసం. అయితే లిఫ్ట్కి మనకు 1 నిమిషం, 1.5 2 నిమిషాలు తేడా ఉంటుంది తప్ప ఆ 1-2 నిమిషాలు కోసం మనం కక్కుర్తి పడితే 50-60 ఏళ్ళు దాటే కాదు ఏం చేయడానికి ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.